మేము చెవు కత్తిరిస్తున్నాము, సూదిస్తున్నాము అని అంటుండ్రు బిడ్డ. అట్లా చెప్పి వదిలేస్తారు. సంపొద్దన్నారంట వాళ్ళని కుక్కలని. ఎవరు చెప్పారు సంపొద్దని? వాళ్ళు మున్సిపల్ వాళ్ళే. మరి ఇప్పుడు మనుషులను చంపుతున్నాయి కదా మరి. అది మంచిగానే వాళ్ళకు ఆ. పట్టుకపోని అంటే అయితే ఈ గలీలో పట్టుకొని ఇంకో గలీలో వదిలేస్తున్నారా? అవతల చెరువు దిక్కు ఆ. ఏదైనా సాటు ఉంటుంది కదా, ఆ. అక్కడ పోయి వదిలేస్తున్నారు. ఆ. మరి కొందరు ఏమంటున్నారు అంటే కుక్కల ప్రేమికులు, కుక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనకూడదు కుక్కలను, దాంట్లను అక్కడ దూరంగా తీసుకుపోయి పెంచకూడదు, మనుషుల మధ్యలోనే ఉండాలి, ఎందుకు అవి కూడా జీవులే కదా అని కొందరు కుక్కలను ప్రేమించేటోళ్ళు అంటున్నారు కదా, ఏం చెప్తావు? అంటున్నారంట వాళ్ళు. ఏం గిసుంటు కుక్కల్ని ఏం పెంచుకుంటాము, ఏం కంత మనుషుల ప్రాణాలు తీసి బెంగ పెట్టుకొని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు బిడ్డ చెప్పు. ఆ తల్లి బాగా ఏడుస్తుంది. కానిపోయింది, మొన్ననే ఆపరేషన్ అయింది ఆమెకు. ఆమె టక్కరైంది అనుకుంటుంది, కుక్క గడిచింది అనుకుంటలేదు. అరే అరే అరే. టక్కరైంది అనుకుని కాదు, కుక్క గడిచింది అంటే అప్పుడు పెద్దోళ్ళు. ఆమెకు పెద్ద ఆపరేషన్ అయ్యింది. ఈ గలీలో తిరుగుతాయా కుక్కలు? వస్తాయి బిడ్డ, తిరుగుతాయి పోతాయి. పిల్లలేమో బాగా ఉన్నారు గలీలో. గల్లీ అంతా రెంట్కున్న వాళ్ళు చాలా మంది మరి ఉన్నారు. ఏం చేయాలి చెప్పి, ఈ కుక్కలను ఏం చేయాలి, ఏం చెప్తావు? మీరే ఖచ్చితంగా చెప్పి పట్టించేసేయాలి. పట్టించి ఏం చేయాలి దానిలో? సంపరంటే కదా వాళ్ళు. మరి ఏం చేయాలి? ఏం చేస్తాం మనం, మరి ఏం చేయాలి అంటున్నా? ఏం చేస్తాం ఇక ఇడిసేయాలి. రూమ్ కట్టి అందులో పెంచాలంటున్నావా? ఏం లేకపోతే అక్కడ దూరం ఎక్కడన్నా అడవులకి తీసుకుపోయి వదిలేస్తే నిమ్మడం, అంతేనా? అంతే ఇక అదే పని. ఇక్కడ చెయ్యనియరు. ఏమన్నట్టు కుక్కలను చంపుతారా, కుక్కలను పట్టుకొని. మనకేం పగలేదు కుక్కలు అంటే, ఎవరికైనా ఏం పగలేదు, అవో జీవులే, దేవుడిచ్చినా అవి మనలాగా అవే జీవే, కానీ మనుషులను చంపుతున్నాయి కదా, ఇది పంచాయతీ, అంతేనా? కూడా లేదు బిడ్డ, ఆ పిల్ల చిన్నగా ఉంది, సన్నగా తెల్లగా ముద్దుగా ఉంది. అది తల్లి అయితే మరి ఘోరంగా ఏడుస్తుంది పాపం, బాలింత ఉన్నట్టుంది పాపం. బాలంతే నేను నెల కూడా కాలేదు ఆపరేషన్ అయ్యి. పెద్దమ్మ, ఈడ చిన్న పాపను 10-11 గంటలకు ఈరోజు ఉదయం కుక్క కరిచింది, చెంప మొత్తం పోయింది ఇట్లా. అట్లా పోతే పిల్లలకు కష్టమే కదా మరి. కుక్కలు వీధి కుక్కలను పట్టుకుపోవాలి కదా గవర్నమెంట్ అయినా కానీ. మరి ఇట్లా కరిస్తే ఎట్లా, పిల్లలకు కష్టమే కదా. ఇక్కడ లీడర్లు మంచిగా పట్టించుకొని చేయాలి. మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? కొంచెం అయితే కన్ను పోతుండే కదా. అదే కదా, బాధనే కదా ఎవరి పిల్లలకైనా కానీ. అయితే వీధిలో బాగానే తిరుగుతాయి కుక్కలు, ఇదంతా ఇట్లా తిరుగుతాయి. ఏం చేస్తాయి అన్ని బయట కుక్కలే, ఇవన్నీ పెంచుకున్న కుక్కలు ఏం కాదు, వీధి కుక్కలే అంతే. మరి ఏం చేస్తే వీధి కుక్కల బాధ ఉండదంటావు? ఏం చేయాలి? ఇక పెద్దలు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోవాలి, బాగా మున్సిపాలిటీలకు చెప్పాలి, అవన్నీ చేయాలి. మేము పోయి ఏడ చెప్తాం ఆడవాళ్ళు. షెల్టర్ ఇచ్చి పెంచాలంటావా? ఇక పెంచాలి, పెంచి అంతగానో ఏడ పెంచుతారు. అంతే, ఆ మధ్యలో ఉంటే కష్టమే కదా, దూరంగా పెంచాలి. ఏం చెప్పలేదు ఇంతవరకు అయితే. చెప్తాం చెప్తాం మరి ఇంత అయినాక చెప్పాలి కదా, చెప్పాలి. బయటికి వెళ్ళే వరకు ఇట్లా అయిందని అన్నారు. అంటే పెద్దమ్మ చాయ్ తాగినావా? తాగినా. ఏంది మీ గల్లీలో పొద్దుగాల 10-11 గంటకి ఇట్లా చిన్న పాపను కుక్క ఒకటి కరిచిపోయింది, ఈ చెంపంతా పోయింది, తెలుసా? తెలుసు. చూసినావా? నువ్వు ఏడున్నావు అప్పుడు? నేను లోపల ఉన్నా, వచ్చే వరకు హాస్పిటల్ తీసుకుపోయారు. అది పగ ఉన్నట్లే కరిచింది. గదే బేట, అది మంచిదా అట్లా? మనుషులు ఒకసారి పగలు పడతారు చూడు. ఆవు ఆ వీడియో వచ్చింది సీసీ కెమెరాలది. ఆవు పాప మంచిగా ఆడుకోనికి పోతున్నట్టు, ఈ రోజు స్కూల్ పోలేదంట. ఆవు పోలే ఈరోజు. ఆ కుక్క అక్కడి నుంచి వచ్చి కరిచింది. ఇప్పుడు దాన్ని మరి పట్టుకపోవాలి కదా. మరి ఏంది పంచాయతీ ఇట్లా ఉంటే కుక్కలది? ఇక పెద్ద మనుషులు ఇప్పుడు ఆ లీడర్లే పట్టుకొని అన్ని పట్టుకపోయి చంపాలి, విడిచిపెడితే మళ్ళా రావా? మరి కొందరు కుక్కలను ప్రేమించేటోళ్ళు ఉంటారు చూడు, కొందరు ఏమనకూడదు కుక్కలను, అవి మనలాగా అంటున్నారు, అవి కూడా బతకాలి కదా అంటున్నారు. బతకాలి అంటున్నారు కానీ ఇట్లా చేస్తాయా మరి? ఇవి ఇండ్లలో చదువుకున్నాయి కావు బిడ్డ, ఏంటంటే ఇట్లా జంగల్కి వచ్చినాయి కుక్కలే ఇట్లా చేసినాయి. ఇళ్ళల్లో ఇవి వాళ్ళు ఏం రానియరు బయటికి. ఇప్పుడు అనుకోకుండా జరిగింది పాపం, చాలా బాధ కదా, ఇబ్బందులు పడుతుంది ఫ్యామిలీ. అవు మరి బాధనే. కన్ను పోతుండే కదా కొంచెం, కొంచెం కన్ను కన్ను పోతుండే. నేను బయటికి వెళ్ళే వరకే తీసుకుపోయినరట హాస్పిటల్. ఏం చెప్తావు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు, మున్సిపల్ పట్టించుకోవాలి మరి. ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తారు, ఇప్పుడు పానాలు పోతున్నాయి మరి, ఇప్పుడు చూడరా? మరి అట్లా ఉండాలి.
ఉంటేనే కదా మేము కూడా రేపు వేయగలుగుతాము. మంచి చెడు చూస్తేనే కదా. మళ్ళా చూడకపోతే మేము మళ్ళా వేస్తామా ఓట్లు? పిల్లలేమో బాగున్నారు ఆడుకునేటోళ్ళు. ఇక్కడ బాగున్నారు బాబు. ఆడుకుంటే చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలు ముగ్గురు చిన్నోళ్ళే పాపం. మొన్ననే డెలివరీ అయింది ఆమెది. వాళ్ళ కొందరు కుక్కలు అంటే ఇష్టం ఉండేటోళ్ళు ఉంటారు కదా మనుషులు, అవు వాళ్ళు ఏమనొద్దు అంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే సాదుకుంటోళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు అంటున్నారు అట్లా ఏమొద్దంటే మరి ఇట్లా ఈమెన గారి ఇంకోళ్ళు కూడా అట్లనే చేస్తే ఎట్లా? ఎంతమంది పానాలు తీస్తాయి చెప్పు? అవి కూడా మనుషులాగా అవి జీవులే కదా అంటున్నారు కదా. జీవులు కానీ మరి ఇట్లా ఎగబడుతున్నాయి కదా. జీవులే నిజమే కానీ మరి ఎగబడుతున్నాయి కదా. అదే పట్టించుకోవాలి. ఏదైనా ఉండకుండా చేయాలి అంతే. ఏం చెప్పేది ఏం లేదు. ఆయన వచ్చినా కానీ అదే చెప్తాం. ప్రేమ ఇష్టపడతోళ్ళు వచ్చి వాళ్ళు కరుస్తుందా కరవదా చూడాలి. చూస్తే తెలుస్తుంది వాళ్ళకు. ఇది చూడండి ఎట్లా తెలుస్తుంది చెప్పు? అంటే కాదు, ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. ఆ తల్లి పాపం పొదటి సందేలు ఏడుస్తున్నది. తిండి లేదు తికాన బాలంతా ముందే. మంచిగా చెడ్డ ఎప్పుడు ఎంత పానాలు నష్టం తెలుస్తుంది. మరి బాధ అయిన వాళ్ళకే తెలుస్తుంది అది. హలో 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 చెప్పండి సార్ ఉన్నారా అండి? నేను మనతోలు వెలుగు జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. సార్ లేదు సార్, నేను బయట ఉన్నాను. చెప్పండి సార్. వెళ్ళా సార్ తోటే మాట్లాడాలి. మార్నింగ్ రండి 9 o'clock. ఇప్పుడు లేరా సార్? నేను లేను సార్ దగ్గర సార్. ఓకే సార్. ఇంకేమైనా నెంబర్ ఉందా సార్ సార్ దగ్గర? మార్నింగ్ రండి. రండిగా సార్. ఇక్కడ అంబేద్కర్ శ్రీనివాస నగర్ కాలనీలో కుక్క దాడి చేసింది అమ్మాయిపై, చిన్న పాపపై. అది డీసీ గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము, యాక్షన్ తీసుకుంటున్నారు. అదే ఒకసారి సార్ తోటి మాట్లాడి కొంచెం మాట్లాడిద్దామని తల్లితోటి. అది ఆల్రెడీ మాట్లాడారు. మార్నింగ్ మా వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు. మా డీసీ గారు డిప్యూటీ కమిషనర్ కి ఇన్ఫార్మ్ చేసాము, యాక్షన్ తీసుకుంటారు సార్. ఓకే ఓకే చూడండి సార్, కొంచెం ఆదుకోండి వాళ్ళను. ఓకేనా అక్క? నమస్కారం అక్క. నేను మనతొలి వెలుగు నుంచి రిపోర్టర్ భానుప్రకాష్ అక్క నా పేరు. ఇలాగా ఈ పెద్ద గణేష్ వెనుక శ్రీనగర్ కాలనీలో ఈరోజు కుక్క చిన్నారిని కరిచిందక. శ్రీనగర్ పెద్ద గణేష్ వెనుక శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్ శ్రీనివాస నగర్ కాలనీ. పాపకు చెంప మీద చాలా పెద్ద గాయమైంది అక్క, చాలా పెద్ద గాయమైంది. వాళ్ళ ఇంటికి వచ్చిన మేము రిపోర్టింగ్ చేయడానికి. వాళ్ళ తల్లి కూడా ముగ్గురు పిల్లలక. ఈమె కుక్క కరిచిన ఆమె పెద్ద పాప. ఈమె తల్లి కూడా బాలింత, చాలా కన్నీళ్ళు పెడుతుంది. కొంచెం మీరు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారేమోనాక. వాళ్ళు కూడా ప్రైవేట్ ఎంప్లాయీ అంట ఐసిఐసి బ్యాంకులో. ఒక్కసారి మీరు లైవ్లో ఉన్నారాక? ఒక్కసారి తల్లి ఉంది, మీరు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారాక? కొంచెం చూస్తారాక? ఎందుకంటే మా వాళ్ళు కూడా. ఓకే ఓకే రైట్. ఇది విజయారెడ్డి గారు కూడా విజిట్ చేస్తా అని చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆదుకుంటే బెటర్. దానం నాగేందర్ కానీ, ఎమ్మెల్యే విజయారెడ్డి కానీ, వీళ్ళు కూడా కొంచెం ఆదుకుంటే బెటర్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నీళ్ళు పెడుతుంది ఆమె. ఆదుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించని పరిస్థితి అది. ఆ కుక్క దాడి చేయడం, ఆమె చెంపపోవడం దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది. లక్షల్లో. వాళ్ళు కూడా మొన్ననే ఈమె డెలివరీ అయినట్టుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. దయచేసి ఆదుకుంటే బెటర్ అనేది మనం కోరుతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడినా మీ ఫోన్ మాట్లాడినా, రేపు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీ ఇంటికి వస్తుంది ఒకసారి. ఓకేనా? మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా. సారీ ఏమన్నా. ఇక్కడ షార్వి అనే పాపను ఈరోజు ఉదయం 10-11 గంటల కుక్క దాడి చేసింది. ఇక్కడ నుంచే వచ్చింది. మీరు అప్పుడు ఎక్కడున్నారు? మీరు లోపల ఉన్నారు. ఏమన్నా మీకు అంటే ఏమైనా అరుపులు వినిపించినా? ఏడిసినట్టు అనిపిస్తుందండి. వచ్చి చూసిర్రా? చూసి అప్పటికి వెళ్ళిపోయింది. ఇక్కడ రోడ్లే తొలవరండి మెయిన్. అసలు ఈ సందులో ఎవరు రారు జడ్జెన్స్ వాళ్ళు. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉంది దీనికి.
కుక్కలు పట్టించుకోరు. ఇంక ఎలా వద్దండి ఇంకా. మేము తుడిచేవాళ్ళు రావట్లేదు చెత్తోళ్ళు. ఈ సందుకు అసలు రారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఈ బళ్ళు పెడతాం వల్ల ఈ వీధిలో కుక్కలు తిరుగుతాయి బాగా ఉన్నాయండి. పట్టుకపోతలేరా జిహెచ్ఎంసీ రారండి అసలు, రారండి. వాళ్ళ పని అదే కదా. రారండి వాళ్ళు, ఎప్పుడు రారండి. ఇంకా ఇండియాగా ఇంతగా ఉండదండి ఇంకా. అంతేనా? మరి ఏంటి ఈ వీధి కుక్కలను ఎట్లా ఏం చేస్తే బెటర్ అంటావు మరి? అంటే ఇట్లా గలీలలో తిరగకుండా ఇంకా అన్ని గవర్నమెంట్ చూసుకోండి అంతే అండి. ఇంకా మరి కుక్కలను చంపేస్తే అదొక చిలక నొప్పిలో ఉంది కదా వేరే రాష్ట్రంలో. మరి వీళ్ళు కొందరు రేణు దేశాయ్, వీళ్ళు కొందరు రష్మి, వాళ్ళు పెంచుకోమని చెప్పండి. వాళ్ళు పెంచుకుంటే అర్థం అవుద్ది. వాళ్ళు పెంచుకుంటే ఏం కావాలంటామా, పెంచుకుంటే శుభ్రంగా ఆ కోళ్ళ ఫారం కుక్కల ఫారం పెట్టుకుంటాం శుభ్రంగా ఇంకా. అంతే అండి. ఇంకా వాళ్ళు ఏమనొద్దు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుద్దండి. ఇంకా వాళ్ళ జోలికి అర్థం అవుద్ది. ఆ జోలేకుండా ఎలా అర్థం అవుద్దండి. అవి కూడా మనుషుల్లాగానే కదా, ఎందుకు దానిలో ఇబ్బంది? ఎఫెక్ట్ వస్తుంది కదా మరి, అది ఎఫెక్ట్ వస్తుంది. వేరే కంట్రీలు ఏం చేస్తున్నాయి మనం ఫాలో అవ్వాలి అంతే. ఇంకా అమెరికా ఏం చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఇంకా, అంతే. ఇంకా ఓకే. అంటే ఇప్పుడు ఈ కుక్కలకు సంబంధించి ఫైనల్ ప్రభుత్వం ఏం చర్యలు ఒకవేళ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పట్టుకొని కుక్కల్ని ఏం చేయాలి మరి? చంపేస్తామని కుక్కలకి అంతే. ఇంకా దాని విరుగు లేదు. ఇంకా అన్ని చంపేయడమే. ఇంకా అంటే అవి కూడా ప్రాణాలే కదా. ప్రాణాలతో మరి ఇలా చేస్తామని ఏముంటుంది. ఇంకా దీనివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా ఇంకా అన్ని చోట్లనే. వేరే జిల్లాలో కూడా జరిగినాయి చంపినాయి. అనుకోని సంఘటన వల్ల ఎంత బాధ ఉంటుంది కదా. అంతే మరి, ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది మరి. మరి ఇంకా మరి ఏం చెప్తారు మీ ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి కానీ? ఇంకేం చెప్తాండి, ఇంక మనం ఏం చేసేవాళ్ళది ఇంకా. పాప నీ పేరేం పేరమ్మా? ధనలక్ష్మి. షార్వి నీతో ఆడుకుంటుందా? ఒక్కోసారి బర్త్డేకి వెళ్తా అట్లా. అవి బర్త్డే అన్నప్పుడు, వాళ్ళ తమ్ముడు బర్త్డే అన్నప్పుడు వెళ్తా. అంతేనా? ఓకే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా నువ్వు? అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు.